ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీవన్ దాన్ పథకం మరో మైలురాయి అధిగమించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 200 ఆపరేషన్లు చేయడం విశేషం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా వైద్యులను అభినందించారు. రాష్ట్ర జీవన్ దాన్ పథకం కోఆర్డినేటర్గా విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు వ్యవహరిస్తున్నారు. బాధిత ప్రజలకు సకాలంలో బ్రెయిన్ డెడ్ రోగుల నుంచి అవయవాలను సేకరించి అందించడంతో ఈ పథకానికి విశేష స్పందన లభిస్తుంది. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 200 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ నాటికే 200 అవయవ మార్పిడి చికిత్సలను పూర్తి చేయడం విశేషమనే చెప్పాలి. విమ్స్ ఆసుపత్రి నుంచి అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా హెలికాప్టర్లలో వేగంగా ఆసుపత్రులకు రవాణా చేస్తున్నారు. వైద్యుల పనితీరు జీవన్ దాన్ పథకం రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు కృషిని అభినందిస్తూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్స్ లో పోస్టు చేశారు. కాగా 61 మంది దాతలు ముందుకు రావడంతో ఈ ఘనత సాధ్యపడింది. 2015 నుంచి ఇప్పటి వరకు 371 మంది దాతల నుంచి 118 అవయవాలు సేకరించి వేరే వారికి అమర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. జీవన్ దాన్ పోర్టల్లో అవయవాల కోసం 4796 మంది రోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. అవయవ దానం చేయడానికి ప్రజలంతా ముందుకు వస్తే మరిన్ని కుటుంబాలలో వెలుగులు నింపవచ్చనే చెప్పాలి. విశాఖలోని సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే అవయవ దానం గురించి అవగాహన ర్యాలీలు జరుపుతున్నారు. ట్రస్ట్ అధినేత గూడూరు సీతా మహాలక్ష్మి అవయవ దానం కోసం ఉద్యమ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం, నర్సింగ్ విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజల్లో చైతన్యం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి మనము 8 మంది జీవితాల్లో వెలుగులు నింపగలము. అనగా కనీసము 2 కిడ్నీలు, 2 ఊపిరితిత్తులు, గుండె, తర్వాత కాలేయము. ఇదే కాకుండా మనము స్కిన్ కానివ్వండి, టెండాన్స్ కానివ్వండి, ప్యాంక్రియాజ్, ఇంటెస్టైన్, తర్వాత కార్నియా అనగా కళ్ళు. సో ఈ రకంగా ప్రతి ఒక్క పార్ట్ను కూడా మనము యూస్ చేసుకొని ఇతర జీవితాల్లో వెలుగులు నింపగలము. దీనికి తగినట్టుగా మనము ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను పారద్రోలడానికి ర్యాలీస్ చేయడం కానివ్వండి, లేదా అవగాహన సదస్సులు నిర్వహించడము, తర్వాత సెలబ్రిటీస్తో ఎండార్స్మెంట్ తీసుకోవడము. హీరో నాగార్జున గారు, జగపతి బాబు గారు, మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, వీరందరూ కూడా వారి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అవగాహనని పెంపొందించడానికి, ప్రజల్లో చైతన్యం నింపడానికి వారు ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ ఎంతో ఉపయోగపడుతుంది. మరియు అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఎప్పటికప్పుడు అవయవదానంపై సమీక్షలు నిర్వహిస్తూ విమ్స్ మొట్టమొదటిసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు కూడా వారు ట్వీట్ చేయడం జరిగింది. జీవన్ దాన్ రిజిస్ట్రేషన్ యందు 4800 వరకు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనిలో 3000 పైచిలకు కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు. 1700 వరకు లివర్ కోసం ఎదురు చూస్తున్నారు. మిగతావి ప్యాంక్రియాజ్, హార్ట్, లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో కాబట్టి అవగాహన లేమి వల్ల, మూఢనమ్మకాల వల్ల, మతాచారాల వల్ల మనం ఈ ఆర్గాన్స్ అన్ని కోల్పోవడం జరుగుతుంది. ఎవరి ఇంట్లోనైనా సరే అనుకోకుండా ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు వైద్యులు ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసినప్పుడు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు వచ్చేటటువంటి ఒక్కరు ముందుకు వస్తే దగ్గరగా కనీసము 5-6 జీవితాల లోపల వెలుగులు నింపగలరని తెలియజేస్తున్నాను.